చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఉత్తిగొట్టం ఊరేగింపులాగా నేను ఇంకా రాజకీయాల్లో జీవించి ఉన్నాను అని చెప్పుకోవడానికి ఒక ఆయన వస్తున్నాడు, అంకుల్ రాంబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 అధికార ప్రతినిధులు ఉన్నారు, 3 అడ్రస్ లేరు, బయటికి రావట్లా. మాట్లాడాక వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నట్టున్నారు. వాస్తవాలు లేవు కాబట్టి అబద్ధాలు చెప్పలేక చెప్పిందే చెప్పి ఎన్ని అబద్ధాలని చెప్తామని చెప్పి ఒక ఆమె మెడ్రాస్ చేరుకుంది, ఇంకొక ఆమె టీవీ సీరియల్స్ కోసం ప్రయత్నాలు హైదరాబాద్లో చేసుకుంటా ఉంది, ఇంకొక ఆయన మరి వాట్సాప్ వీడియోలు చేసుకుంటున్నాడు, అడ్రస్ లేడు. ఇక ప్రతిదానికి యూట్యూబ్కి అలవాటు పడ్డాడు రాంబాబు అంకుల్. 4 రూపాయలు సంపాదించుకుంటున్నట్టున్నాడు. ఇట్లాగా మాట్లాడుతూ ఉంటే వీడియోలు వైరల్ అవుతాయి, యూట్యూబ్ వాళ్ళు 4 డబ్బులు ఇస్తారు. జగన్ రెడ్డి ఎలాగ ఇవ్వట్లేదు, మనకు కావాలి కదా అనే ఉద్దేశంతో ప్రతిదానికి వచ్చేసి ఉదయం లేవగానే బీపీ ట్యాబ్లెట్ వేసుకోకుండా ఆవేశపడిపోయి 4 మాటలు మాట్లాడి మామ అనిపించుకొని ఎప్పుడు జగన్ రెడ్డి దర్శనమిస్తాడా, ఎప్పుడు భుజం తాడతాడా, 5-10 అడుక్కుందామని చెప్పి ఆ ప్రయత్నంలో భాగంగా రోడ్డును పట్టాడు అంబటి రాంబాబు అంకుల్. నేను ఏదో కొంచెం ఆవేశంగా మాట్లాడాడంట. ఆ వీడియో ఒకసారి చూద్దాం, ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు. జగన్ రెడ్డి కూడా ఒకటి అనుకుంటా ఉండుంటాడు, మేము ఎవరు చెప్పినా నమ్మట్లేదు, అంబటి రాంబాబు తోపు తురుముకాను కదా, ఫోన్లో బాగా మాట్లాడుతుంటాడు, సంజాయిస్తూ ఉంటాడు, అందరినీ పలకరిస్తూ ఉంటాడు, చెప్తే కనీసం 4 నమ్మకపోతారా అన్నట్టు ప్రయోగిస్తున్నట్టున్నారు అంబటి రాంబాబుని. అంబటి రాంబాబు సినిమా ఎప్పుడూ అయిపోయింది, ఏమీ లేదు. మీ పార్టీకి దిక్కు లేక, మాట్లాడేవాళ్ళు లేక, ముందుకు వచ్చేవాళ్ళు లేక అంబటి రాంబాబుని జోకర్ని చేసి ముందు కూర్చోబెట్టుకుని మాట్లాడేస్తున్నారు అంతే. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అన్నారు. ఎస్, ఆపరేషన్ సింధూర్ పేరుతో మోడీ గారు ఎట్లయితే పాకిస్తాన్ ప్రక్షాళన చేశాడో అదే రకంగా ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ పేరుతో మీ చిల్లర మోకని, మీ రౌడీ మోకని, మీ దోపిడీ మోకని చంద్రబాబు నాయుడు గారు అలాగే క్లీన్ చేస్తాడు అంబటి రాంబాబు. నువ్వు కూడా సిద్ధంగా ఉండు. అసలు క్లీన్ పాలిటిక్స్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడింది, ఎవరు మాట్లాడాల్సిన అవసరం భారతదేశంలో. పాలిటిక్స్ ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి, డర్టీ పాలిటిక్స్ ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అత్యంత ఖరీదైనటువంటి డర్టీ పాలిటిక్స్ని తీసుకొచ్చింది ఎవరు? రాంబాబు. నీ గురువు రాజశేఖర్ రెడ్డి. పాలిటిక్స్లో డర్టీని ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. హత్యలతో మొదలుపెట్టి డబ్బులతో కొనటం మొదలుపెట్టింది రాజశేఖర్ రెడ్డి. అవినీతిని మొదలుపెట్టింది రాజశేఖర్ రెడ్డి. ఐఏఎస్ని, ఐపీఎస్ని జైళ్ళ పాలు చేసిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నీకు తెలీదా? నీకు గుర్తులేదా? నీకు బుద్ధి లేదా? ఎలా మాట్లాడుతున్నావు? ఎవడో చేశాడు ఈ రాష్ట్రంలో డర్టీ పాలిటిక్స్? హైదరాబాద్లో ఎంతమందిని, ఎన్ని వందల మందిని పొట్టన పెట్టుకొని ఆ శవాల మీద పేలాలు ఏరుకొని రాష్ట్రానికి సీఎం అయ్యాడు. నీకు తెలీదా? సీఎం అయిన తర్వాత రాష్ట్రాన్ని దోచుకొని దిగమింగి ఐఏఎస్ని, ఐపీఎస్ని జైళ్ళ పాలు చేసిన సంగతి నీకు గుర్తులేదా? ఎందుకు మాట్లాడుతున్నావు రాంబాబు? నువ్వు అట్లా సెన్స్ ఉందా నీకు? జ్ఞానం ఉందా? బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నావు? చూస్తున్నావు, నువ్వు ఆలోచించుకుంటున్నావా? పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. మరి మీరు చూడండి, దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఖర్చు ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనూ ఉండవు. ఖర్చు ఏ రాష్ట్రంలో ఉండదంట. పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతాంటే గెలుస్తున్నారో చెప్పు సమాధానం. నువ్వు చెప్పు రాంబాబు. 2004లోనే ఓటుకి 3,000 ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. హైదరాబాద్లో ఉన్న పులివెందుల ఓటర్ని కార్లు, బస్సులు, వ్యాన్లు పెట్టి తరలించి కిరాయిలు పెట్టుకుని ఓటుకు 3,000 ఇచ్చి కుటుంబానికి మేకపోతునిచ్చి గెలిచిన చరిత్ర మీదే. నీకు తెలియకపోతే పులివెందుల వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటుకు 5,000 ఇచ్చాడు పులివెందుల్లో. దా ఎంక్వైరీ చేద్దాం. రాజకీయాలను భ్రష్టు పట్టించింది, డబ్బులు మయం చేసింది, కూని రాజకీయాలు చేసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం. దాన్ని కంటిన్యూ చేసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సిగ్గు సెలవు లేకుండా మాట్లాడుతున్నారు ఇంకా మీరు. కారణం ఏంటో తెలుసా? డబ్బులు కుమ్మరించి గెలవాలనేటువంటి ఒక నూతనమైన సాంప్రదాయాన్ని ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొకసారి ఎవడైనా వెన్నుపోటు అంటే ఆ మాట మీ నోట అంటూ వస్తే చెప్పులు తెగేదా కొడతారు టీడీపీ కార్యకర్తలు. జాగ్రత్తగా ఉండండి.
ఎవడికి వెన్నుపోటు పొడిచాడో రాష్ట్రానికి తెలుసు. కోట్ల విజయభాస్కర్రెడ్డికి వెన్నుపోటు పొడిచింది రాజశేఖర రెడ్డి, చెన్నారెడ్డికి వెన్నుపోటు పొడిచింది రాజశేఖర రెడ్డి, జనార్దన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచింది రాజశేఖర రెడ్డి, పివి నరసింహరావు మీద చెప్పులు వేయించింది రాజశేఖర రెడ్డి, బాబాయిని చంపి అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి, కోడి కత్తి సీనుని అమాయకుడిని చేసి పావులు చేసి అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి, గులకరాయి డ్రామా ఆడి ఎస్టీ బిడ్డని జైలు పాలు చేసి సిగ్గు లేకుండా అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి. మీరా మాట్లాడేది వెన్నుపోటు రాజకీయాల గురించి? ఆనాడు రంగా గారిని పొట్టను పెట్టుకొని, నీకు తెలీదా రాంబాబు? వంగమిటి మోహన్ రంగారావుని చంపింది ఎవరో నీకు తెలీదా? చంపించింది ఎవరో నీకు తెలీదా? ఆనాడు నువ్వు రాజశేఖర రెడ్డి తొత్తులాగా వ్యవహరించలేదా? నీకు ఆ పాపంలో భాగం ఉంది. వంగవీటి మోహన్ రంగారావు హత్యలో భాగం నీకు భాగం ఉంది. డబ్బులు కమ్ముడిపోయి కక్కుర్తిపడి వాళ్ళకి సాగిలపడి వెన్నుపోటు పొడిచి నువ్వు రాంబాబు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అలవాటు చేసినటువంటి ఒక డర్టీ పాలిటిక్స్ ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసి డబ్బులు కుమ్మరించి అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక డర్టీ పాలిటిక్స్ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం చెప్తారు చూసారా? ఆపరేషన్ సింధూర్ దొరికింది కదా, ఆపరేషన్ సింధూర్ అని మోడీ గారు. డర్టీ పాలిటిక్స్ని ఎవరు తీసుకొచ్చారో నీకు తెలుసు బాగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తన రాజకీయ లబ్ధి కోసం ప్రాంతాలుగా విడగొట్టి రెచ్చగొట్టి ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని నెట్ట నిలువుగా చీల్చింది. డర్టీ పాలిటిక్స్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. కొంతమంది నాయకుల్ని ఎగదోసి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవాలంటే, రాష్ట్రంలో పార్టీ అధికారం చేపట్టాలంటే తెలంగాణ ఉద్యమాన్ని తెర మీదకు తీసుకొస్తే తప్ప అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడిని అడ్డుకోలేమని చెప్పి ఆ రోజు డర్టీ పాలిటిక్స్ చేసిన డర్టీ పొలిటీషియన్ వైఎస్ రాజశేఖర రెడ్డి. రాంబాబు గుర్తు చేస్తున్నావు. నీకు ఆ రోజు ఏదో ఒక్క కార్పొరేషన్ పడేసినట్టాడు రాజశేఖర రెడ్డి. మీరు పందికొక్కులాగా మీలాంటి వాళ్ళు పేలాలు ఏరుకుంటా రాష్ట్రాన్ని విభజించడానికి డర్టీ పొలిటీషియన్స్ మీరు. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అనేటువంటి మాట ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఇలాంటి బాగా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంటారు. ఊరిని ఇమిటేషన్ పాలిటిక్స్ లాగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే, ఇమిటేషన్ పాలిటిక్స్ చేసిన నీచులు, చరిత్రహీనులు, దౌర్భాగ్యులు, దుర్మార్గులు మీరు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ పేర్లు మార్చుకొని మీ రాజకీయ బ్రతుకుల కోసం వాడుకున్న మీరు. ఆఖరికి నారా లోకేష్ తీసుకొచ్చిన నగదు బదిలీ పథకాన్ని కూడా కాపీ కొట్టి మీ నిర్ణయంలాగా ఏదో జగన్మోహన్ రెడ్డి మేధావులాగా ఫీల్ అయిపోయి బటనొక్క అన్నాడు చూడు. అది ఇమిటేషన్ పాలిటిక్స్ అంటే. గురువింద కింద నలుపు తెలియనట్టు ఏదో శుద్ధపూస కౌరు చెప్పాకు రాంబాబు అంకుల్. హాస్యం పండుతుందని మనం చేస్తున్నాం. అంతేకాదు రాజకీయాల్లో వైకుంఠపాళి వద్దు అన్నాడు. నాకు తెలియగలుగుతానండి, అసలు వైకుంఠపాళి రాజకీయాల్లో ఎదిగింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? వైకుంఠపాళి రాజకీయాలంటే ప్రజల రక్తం తాగి నీచుల్లాగా ప్రవర్తించి దుర్మార్గంగా ప్రవర్తించి నీ జగన్మోహన్ రెడ్డి చీపు లిక్కర్ తాగించి ప్రజల రక్తం తాగి లక్షల కోట్లు సంపాదించుకున్నట్టు చూసావా? అది వైకుంఠపాళి రాజకీయం అంటే. అంతెత్తెక్కాడు, దడేలు కింద పడ్డాడు దెబ్బకి. అది వైకుంఠపాళి రాజకీయం అంటే. చిన్న పాములను తప్పించుకుని పైకెక్కాడు. ఆ జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయాన్ని భరించలేక, ఆ దోపిడీని తట్టుకోలేక, నీలాంటి చెంచాగిరి చేసే వాళ్ళని చూసి అసహించుకొని ప్రజలు చాచి కొడితే పైకెక్కిన నిచ్చెన మించి దడేలు కింద పడ్డాడు. మళ్ళీ వాళ్ళు పాక్కుండా దేక్కుండా తిరుగుతున్నాడు. బాబు ఓటేయండి అని. లేదు, మీ చాప్టర్ క్లోజ్ రాంబాబు అంకుల్, చాప్టర్ క్లోజ్. చంద్రబాబు నాయుడు గారు మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన తర్వాత మామగారి దగ్గర చేరాడు. మామగారి దగ్గర చేరి మామగారి దగ్గర పలుకుబడి సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, సేవలు చేశాడు. పార్టీ మారి టీడీపీలోకి వచ్చాడు. నీకేంటి లాస్? నువ్వే పార్టీలో ఉన్నావు మొన్నటి దాకా. నువ్వు కాంగ్రెస్లో చేయలేదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఎలగబెట్టలేదా? కాంగ్రెస్లో పదవులు అనుభవించలేదా?
ఇవాళ నువ్వు మాట్లాడతావేంటి పార్టీలు మారటం గురించి? పార్టీ మారింది ఎవడో? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కాదా? జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకోలేదా? నువ్వు మాట్లాడతావేందయ్యా పార్టీని మారటం గురించి? నీ పార్టీలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవడో పార్టీ మారింది ఒక్కడిని చూపించు నువ్వు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నీ దాకా పార్టీ మారని ఒక నాయకుడిని చూపించు నువ్వు. పార్టీ మారితే తప్పేంటి? మీకు మళ్ళీ పార్టీ మారి దోచుకుంటే తప్పు, ప్రజల్ని హత్యలు చేస్తే తప్పు, ప్రజల శవాల మీద పేలాలు వెళ్ళుకుంటే తప్పు. వెన్నుపోటు పొడిచి తర్వాత మామగారు ఇంకొకసారి చెప్తున్నాం, వెన్నుపోటు అని ఎవడన్నా అంటే చెప్పులు తెగేదాకా టీడీపీ కార్యకర్తలు కొడతారు, గుర్తుంచుకోండి. ప్రజలకు వెన్నుపోటు పొడిచింది మీరు. నెత్తిన చేతులు పెట్టి దుర్మార్గపు పాలన చేసి చీపు లెక్కర పోసి అడ్డగోలుగా వేలాది మందిని చంపి లక్షల కుటుంబాలని మంచాలకు పరిమితం చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నీచులు దుర్మార్గులు మీరు. మళ్ళీ చెప్తున్నాం, ఇంకొకసారి వెన్నుపోటు అంటే చెప్పులు తెగేదాకా టీడీపీ కార్యకర్తలు కొడతారు, గుర్తుంచుకోండి. రాంబాబు గారు గుర్తుంచుకోండి. సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా దూరంగా పెట్టేసి మళ్ళా నుంచి పెట్టాడు. ఇవాళ ఏం జరుగుతుంది? గొడ్డలితో బాబాయిని ముక్కలుగా నరికించి బాబాయ్ రక్తాన్ని ఇల్లంతా పారించి ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వా రాంబాబు మాట్లాడుతున్నావు? బాబాయ్ రక్తాన్ని చూపించి ముఖ్యమంత్రి అయిన చరిత్ర మీ జగన్ రెడ్డిది. అమ్మని బయటికి పంపించిన చరిత్ర మీ జగన్ రెడ్డిది. చెల్లిని బయటికి పంపించిన రోడ్డు మీద పడేసిన చరిత్ర మీ జగన్ రెడ్డిది. ఎన్నికలకు ముందు వాళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని సానుభూతి పొంది సానుభూతి ఓట్లు సంపాదించి గెలవగానే మెడబట్టి బయటికి గెంటాడు అమ్మా చెల్లిని. నువ్వు మాట్లాడుతున్నావు కుటుంబ విలువల గురించి, కుటుంబాల గురించి, మంచి చెడు గురించి. ప్రజలకు వెన్నుపోటు పడిచి నుంచెక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతున్నా. వైకుంఠపాళి ఆడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వైకుంఠపాళిలోనే అదృష్టం కొద్దీ మోసం చేసి వెన్నుపోట్లు పొడిచి దుష్ట రాజకీయాలు ఆడి పైకి వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు, మేము వైకుంఠపాళి ఆడుకున్నాం. వైకుంఠపాళి చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మీరు ఎంత దుర్మార్గులు అంటే, ఎంత నీచానికి దిగజారిపోతారంటే మీరు మీ అవసరాల కోసం, మీ రూపాయి కోసం మీరు ఎంత దుర్మార్గులో, మీరు ఎంత వెన్నుపోటుదారులో, మీరు ఎంత అవకాశవాదులో మనుషులను వాడుకుని ఎలా వదిలేస్తారో కేవీపీ రామచంద్రరావుని అడిగితే చెప్తాడు. తెలుసా కేవీపీ రామచంద్రరావు ఎవరో నీకు? రాంబాబు లేదు, సూర్యుడిని అడిగితే చెప్తాడు. సూర్యుడు గుర్తున్నాడా నీకు? ఆయన కూడా చెప్తాడు. అది మీ నీచత్వం, అది మీ నీచ రాజకీయం. నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నావు. 4వ తారీఖున వెన్నుపోటు దినం అంటూ మాట్లాడుతున్నారు. దేనికి వెన్నుపోటు? మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే ప్రజలు చాచి గోవ మీద కొట్టారు. అది 4వ తారీఖు జరిగిన సంఘటన. మీరు 5 ఏళ్ళు ప్రజల్ని నమ్మించి మోసం చేసిన పాపానికి, దుర్మార్గానికి ప్రజలు కొడితే 11కు పరిమితం అయ్యి 4వ తారీఖున ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మీలాంటి దుర్మార్గులు, మీలాంటి నయ్య వంచకులు, మీలాంటి కూనికోరులు మాకు వద్దురా బాబు, పోండి మా రాష్ట్రం వదిలిపెట్టని చెప్పి స్పష్టమైన తీర్పు ఇచ్చారు మీకు ప్రజలు. అంటే ప్రజలకి మీరు వెన్నుపోటు పొడిస్తే, ప్రజలు తీర్పిస్తే 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రజల్ని ఇంకా అవమానిస్తున్నారు మీరు. రాంబాబు, ప్రజా తీర్పును గౌరవించి సమీక్షించుకుని చేసిన పాపాలని ఒప్పుకొని ప్రక్షాళన చేసుకోకుండా ఇంకా ప్రజలు మాకు వెన్నుపోటు పొడిచారని మీరు మాట్లాడటం మీరు ఎంత దరిద్రలో రుజువు చేస్తూ ఉంది. స్ట్రైట్ పాలిటిక్స్, జగన్మోహన్ రెడ్డి గారు అంతా స్ట్రైట్ పాలిటిక్స్, ప్రజలతోనే మమేకమైనటువంటి స్ట్రైట్ పాలిటిక్సా? రాంబాబు అంకుల్, ఆ మాట అంటే సిగ్గుందా నీకు? ఎప్పుడు స్ట్రైట్ పాలిటిక్స్ చేశాడు? ఒక్క విషయం చెప్పు. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగస్తులను మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. కోడికత్తి టమాటా సాస్ డ్రామా ఆడి తన సొంత హాస్పిటల్లో ప్లాస్టర్ వేయించుకుని కుట్లు వేయించుకున్నట్టు డ్రామా ఆడి అధికారంలోకి వచ్చాడు. అమ్మని చెల్లిని ముంచి అధికారంలోకి వచ్చాడు. 1,00,000 కోట్ల రూపాయలు దిగుమంగి 11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు పెట్టించుకొని రాష్ట్రాన్ని అనకొండలాగా మింగేసి అధికారంలోకి వచ్చాడు. హత్యలు చేపించి అధికారంలోకి వచ్చాడు. గనులు దోచుకుని అధికారంలోకి వచ్చాడు. నీకు గుర్తుందో లేదో, లక్షలాది మందికి 5 రూపాయలకి చంద్రబాబు భోజనం పెడతా ఉంటే అన్నా క్యాంటీన్ పేరుతో మీరు
రూపాయలకి రాజన్న క్యాంటీన్ పెట్టి అన్నం పెడతా ఉన్నారు. ఏం చేశారు? వచ్చినాక చంద్రబాబు పెట్టిన అన్నా క్యాంటీన్ని తీసేశారు. తండ్రి పేరుతో క్యాంటీన్ పెట్టా కూడా మనసు ఒప్పక, చేతులు రాక రాజన్న క్యాంటీన్ కూడా పెట్టలేకపోయిన దుర్మార్గులు, దుష్టులు మీరు. గెలిచిన 6 నెలలకే రాజశేఖర రెడ్డి ఫోటో తీసి పక్కన పడేసి రాజకీయం చేద్దాం అనుకున్న నీచులు మీరు. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, చేస్తున్న వ్యక్తి కూడా కాదు. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ప్రజల కాళ్ళు పట్టుకుని, బొగ్గల నిమిరి, చేతులు పట్టుకుని, అడుక్కుని ఒక్క ఛాన్స్ అని, అదే సినిమాలో హీరోయిన్ అడుక్కుంటుంది అన్నపూర్ణ స్టూడియో గేట్ ముందు, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని. అలా అడుక్కున్నాడు మీరు జగన్ రెడ్డి. ప్రతి ఓటర్ కాళ్ళు పట్టుకున్నాడు, బతిమాలాడు. తండ్రి చనిపోయిన బిడ్డ అన్నాడు, మతం అన్నాడు, కులం అన్నాడు, ప్రాంతం అన్నాడు, జిల్లా అన్నాడు. చేయని మోసం లేదు, చెప్పని అబద్ధం లేదు. అధికారంలోకి వచ్చాడు. తెలీదా రాంబాబు అంకుల్? అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి వ్యక్తి కూడా కాదు, కేవలం ప్రజల మీద ఆధారపడి. రాజశేఖర రెడ్డి 6 ఏళ్ల పాలనలో దోచుకున్న 1,00,000 కోట్ల రూపాయలు కేసులు మాఫీ చేసుకోవడానికి అధికారం ఉంటే తప్ప నాకు బ్రతుకు లేదు, నేను బయట తిరగలేను అన్న ఉద్దేశంతో పక్కా ప్లాన్ చేసుకుని కులాల మధ్య చిచ్చులు పెట్టి, మతాల మధ్య నిప్పులు పోసి, ప్రాంతాలుగా విడదీసి, ఇందాక చెప్పినట్టు అడుక్కుని అధికారంలోకి వచ్చాడు. వచ్చినాక ఏం చేశాడయ్యా? వచ్చిన రోజు నుంచి ఏం చేశాడు? తన కేసుల మాఫీ కోసం, తన మీద ఉన్న ఆరోపణల్ని ఎదుర్కోలేక వ్యవస్థల్ని డబ్బులతో కొనుక్కొని పరిపాలన చేశాడు తప్ప రాష్ట్ర ప్రజలకి ఏమి పెరికాడంటే ఏం చెప్తావు నువ్వు? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? రాష్ట్రంలో ఒక్క రోడ్డు వేశాడా? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? వచ్చి ఉన్న పరిశ్రమను పంపించేశాడు. ఒక్క కార్యక్రమం చేయలా, ఒక్కటంటే ఒక్క కార్యక్రమం చేయలా. 4 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకువెళ్ళి ప్రజల డబ్బు మింగిన దౌర్భాగ్యులు మీరు. 5 ఏళ్ల అధికారంలో 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా దోచుకున్న దోపిడీ ముఠా మీది, దొంగల ముఠా మీది. చంద్రబాబు నాయుడు గారు మంచివాడు కాబట్టి ఇంకా మిమ్మల్ని అందరూ లోపల వేయలా. మీలాగా దుర్మార్గంగా ప్రవర్తించి ఉంటే మిమ్మల్ని అందరిని కట్టలు కట్టి జైల్లో వేసేవాడు ఆయన. మీరు వ్యవస్థలను దుర్మార్గంగా అడ్డగోలుగా వాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల మీద నమ్మకంతో వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇస్తున్నాడు. ఆయన మంచితనాన్ని అలుసుగా తెలుసుకొని ఎవడ పడితే వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడితే, ఇందాక చెప్పారు కదా, టీడీపీ కార్యకర్తలు వెనకాల పడి తరిమి చెప్పులు తెగేదా కొడతారు, గుర్తుంచుకోండి. ఇంకొకసారి వెన్నుపోటు అన్న చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన మీకు జరిగే శాస్త్ర అదే. రాంబాబు అంకుల్ మీ నాయకులందరికీ చెప్పు, ఆ పరిస్థితి తెచ్చుకోబాకండి. జగన్మోహన్ రెడ్డి దోపిడీకి మీ పాలనలో మీ నాయకులు మీరు దోచుకున్న పరిస్థితి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. అందరి మీద మీరు చేసిన దోపిడీ అన్నిటి మీద ఆధారాలు ఉన్నాయి. మీరందరూ జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళే. సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా ఇంకా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయబాకండి. మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన పాపాలకి, మీరు చేసిన దోపిడీకి పాప ప్రక్షాళన లేదు. మీరు శిక్ష అనుభవించాల్సిందే. మీరు మింగిన వేల లక్షల కోట్లు కక్కాల్సిందే. ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. ఓటు అడిగే నైతిక హక్కే మీకు లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగే హక్కే మీకు లేదు. మీ నీడపడిన పచ్చటి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మసి అయిపోతుంది. దయచేసి ఆంధ్రప్రదేశ్ జోలికి రాబాకండి. మీ బ్రతుకులు మీరు పొరుగు రాష్ట్రాల్లో బతకండి. రాంబాబు అంకుల్ ఇంకొకసారి చెప్తున్నాం, గుర్తుంచుకో. అవాకులు చవాకులు పేలితే భరించే ఓపిక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరగబడి తరిమి కొట్టకముందే మీ హద్దుల్లో మీరు ఉండండి.